వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆనాటి వైఎస్ఆర్సీపీ రెబల్ ఎంపీ, నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి మీద మే 14, 2021 సంవత్సరంలో ఆయన పుట్టినరోజు నాడు ఆయన్ని బలవంతంగా అదుపులోకి తీసుకొని 400 కిలోమీటర్లు తీసుకెళ్ళి సిఐడి ఆఫీస్లో ఆయన్ని కస్టోడియల్ టార్చర్ చేసినటువంటి కేసులో చాలా కీలకమైనటువంటి అడుగులు ముందుకు పడబోతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే విచారణ జరుగుతున్నటువంటి తీరు, ఐపీఎస్ సునీల్ నాయక్ని బీహార్ నుంచి ఇక్కడికి రప్పించడం, విచారణ నడుస్తూ ఉండడం, దాంట్లో కీలకమైనటువంటి అంశాలు ఇవన్నీ చూసిన తర్వాత ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, ప్రధానంగా ఉన్నటువంటిది ఎవరు, దొరికినటువంటి సాక్ష్యాధారాలు, ఐపీఎస్ అధికారులు, అలాగే మిగతా ఉన్నటువంటి ఉన్నతాధికారులు చాలామంది, అలాగే రాజకీయ నాయకులు, వీళ్ళకి సంబంధించినటువంటి సాక్ష్యాధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉండడంతో చివరాఖరికి ఇది ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెడకి చుట్టుకోబోతోందా అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని A1గా పెట్టి ఆయనకి నోటీసులు పంపించాలి. ఆనాటి ముఖ్యమంత్రిగా ఉండి ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారి కేసుని పరిశీలిస్తే ఆనాడు వైఎస్ఆర్సీపీ తరఫున ఎంపీగా ఎన్నికైనప్పటికీ కూడా అతి కొద్ది రోజుల్లోనే విద్యాశాఖకు సంబంధించి నూతన విద్యా విధానం పట్ల ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అన్యాయం, ముఖ్యంగా మాతృభాషలో విద్యాబోధన జరగాలి అని చెప్పి నూతన విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకి అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అందరికీ కూడా ఏదో నిర్బంధ ఆంగ్ల మాధ్యమంలోనే ప్రతి ఒక్కరికి కూడా మన దగ్గర స్టాఫ్ ఉన్నారా లేదా, మనకున్నటువంటి క్వాలిటీస్ ఏంటి అసలు అక్కడ, ఇవన్నీ చెక్ చేసుకోకుండా పూర్తి స్థాయిలో అందరికీ ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలి అనేటువంటి పంధాత ముందుకు తీసుకెళ్ళి అసలు తెలుగు మీడియం ఉండడానికి వీలు లేదు, తెలుగులో విద్యాబోధన జరగడానికి వీలు లేదు అంటూ, అంటే ఒక పక్కన పేదల పక్షపాతిగా ముద్ర పడాలి, కానీ వాళ్ళ అన్యాయం అయిపోయినా పర్వాలేదు అనేటువంటి తీరులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కాస్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాన్ని కేంద్రం గాడిన పెట్టాలి, ఎందుకంటే నూతన విద్యా విధానం, జాతీయ విద్యా విధానం అనేది అనౌన్స్ చేశారు కాబట్టి రాష్ట్రాలు దానికి అనుగుణంగా ఉండాలి. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఈ రకంగా మాతృభాష పట్ల వివక్ష అనేది చూపించేటువంటి విధంగా జరుగుతోంది కాబట్టి కేంద్రం దాని మీద కాస్త సూచనలు, సలహాలు ఇవ్వాలి అన్నారు. చర్యలు తీసుకోమని కూడా కాదు, సూచనలు, సలహాలు ఇవ్వాలని పార్లమెంట్లో మాట్లాడడం అక్కడ ఆయన మీద వ్యతిరేకతకి బీజం పడింది. ఇంకా అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, ఇతరత్ర ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టారు. విజయసాయిరెడ్డి గారు ఏకంగా ఆయన్ని సస్పెండ్ చేస్తున్నాం, షోకాజ్ నోటీస్ ఏదో లెటర్ హెడ్ మీద కూడా ఇచ్చారు. దాని మీద వివాదాలు ఇవన్నీ కూడా చూసాం. ఇంకా అప్పటి నుంచి ఆయన కనీసం నియోజకవర్గంలో కూడా అలౌ చేయకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం, లేదంటే ఇతరత్ర కేసులు నమోదు చేయడం, ఇవన్నీ చేసి మొత్తానికి రాజద్రోహం కేసు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, కస్టోడియల్ టార్చర్ చేశారు. ఆల్మోస్ట్ ఆయన్ని చంపేయడానికి ప్రయత్నం చేశారు. దీని వెనకాల ముఖ్యమంత్రిని దూషిస్తున్నారు, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి కుట్రలు పన్నుతున్నారు అనేటువంటి విధంగా కేసుని ఎస్టాబ్లిష్ చేసి మొత్తానికి తీసుకెళ్లి రాజుగారిని ఇబ్బంది పెట్టడం జరిగింది. అదందరికీ తెలిసినటువంటి విషయమే. దీంట్లో ఎవరి ఆదేశాలతోటి ఇవన్నీ జరిగాయి? సునీల్ నాయక్ విచారణలో వస్తున్నటువంటిది నా అంతటి నేను చేసిందేం లేదు, నా పై అధికారులు చెప్పారో, ఆనాడున్నటువంటి అదనపు డీజీ చెప్పినటువంటి దాని ప్రకారమే కేసు నమోదు చేసాం, తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పడం దగ్గరే అసలు పాయింట్లు బయటకు వస్తున్నాయి. సో డీజీకి మాత్రం ఎవరిచ్చారు అధికారం? వ్యక్తిగతంగా కక్షలా, లేదు అంటే పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్సా? ఇద్దరు జగన్మోహన్ రెడ్డి, లేదంటే అప్పటి షాడో సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే అప్పటికి ఇంకా పూర్తిగా రాలేదు, ఎందుకంటే విజయసాయిరెడ్డి ఢిల్లీ వ్యవహారాలు చూస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాల్లో సజ్జల కీలకంగా ఉన్నారు. అండ్ అఫ్ కోర్స్ అప్పటికి సజ్జల మీద కూడా కేసు ఒకటి నమోదయ్యింది, విచారణకి కోర్టు స్వీకరించింది. సజ్జలకు ఉన్నటువంటి అర్హతలు ఏంటి, క్యాబినెట్ హోదా ఇవ్వడానికి పే స్కేల్ ఏ విధంగా ఇస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పాలి అని అప్పుడు హైకోర్టులో పిటిషన్ నడుస్తుంది. అది అఫ్ కోర్స్ సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళింది. అలాగే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్కి సంబంధించి ఇలా ఎన్నో ఉన్నాయి. సో వీటన్నిటిని ఉపయోగించుకొని, వ్యవస్థలను అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారే పివి సునీల్ కుమార్ను ఉపయోగించుకొని, ఆ తర్వాత అక్కడి నుంచి వరుసగా ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరినీ ఉపయోగించుకొని రఘురామ్ కస్టోడియల్ టార్చర్, అంటే ఆయన ఆల్మోస్ట్ ఇక, ఎందుకంటే గుండా ఆపరేషన్ అయినటువంటి వ్యక్తిని 400 కిలోమీటర్ల కారులో తీసుకువెళ్ళి చేసినటువంటి వ్యవహారం ఇదంతా తెలిసిందే. సో దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా కేవలం పివి సునీల్ కుమార్ మాత్రం ఏది చెయ్యలేరు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ముందు నుంచి ఎంతోమంది వ్యక్తపరుస్తూ వస్తున్నారు. సో ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అప్పటి ఎంపీపై వ్యక్తిగత కక్షతోనే ఈ కుట్రంతా పన్నారు. ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా సిఐడి చీఫ్ స్థాయి అధికారి ఇంత స్థాయిలో ఇంత సాహసం చెయ్యరు అనేది సిట్ వాళ్ళు ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత
పివి సునీల్ కుమార్కి లేదా మిగతా వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం, విచారణ ఇవన్నీ కూడా అయ్యాయి. వాళ్ళ దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం మేరకు దీని మీద ఆనాటి ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి, అలాగే ఈ కేసులో ఆయన్ని A1గా చేర్చేందుకు కూడా సిట్ చేస్తోంది, ప్రయత్నాలు చేస్తోంది అని. అంటే ఆధారాలతో మాత్రమే, ఏదో వేగ్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి A1గా పెట్టేసి మిగతా వాళ్ళందరినీ ఏదో ప్లేస్లో పెట్టి కేసు ముగించేద్దాం అన్నది కాదు. పూర్తి స్థాయిలో సమాచారాన్ని తీసుకుని దాని తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు, ఆయన కూడా విచారణకు రావాల్సి ఉంటుంది, విచారణకు వచ్చి ఆయన కూడా చెప్పాల్సి ఉంటుంది. అవి చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పింది, జగన్మోహన్ రెడ్డి చెప్పింది పోల్చుకుని అందులో ఏం జరిగింది అనేటువంటి కుట్ర ఇవన్నీ కూడా బయటికి రాబోతున్నాయి. అందులోనే A1గా జగన్మోహన్ రెడ్డి ఉండబోతున్నారు అని తెలుస్తోంది. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధి మీద ఫిజికల్ అటాక్ చేయడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి చర్య. డెఫినెట్గా అది ఎవరి మీదన్నా కావచ్చు. అది ప్రజాప్రతినిధులు అంటే ఒక సమూహానికి నాయకుడిగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, అందులోనూ పార్లమెంటేరియన్, పార్లమెంట్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు అదే మూమెంట్కి, అండ్ కేంద్రంలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారు. మోడీ గారితో కావచ్చు, అమిత్ షా గారితో కావచ్చు, ఉన్నటువంటి అందరితోటి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. ఇవన్నీ అందరికీ తెలిసిందే. సో అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి టార్చర్ చేయడం అనేది, ఇప్పటికీ ఆ కేసు తేలకపోవడం అనేది ఒక రకంగా అటు పార్లమెంట్కి, న్యాయ వ్యవస్థకి కూడా ఆయన మచ్చగా మిగులుతోంది. విచారణ ఇప్పుడు స్పీడప్ అవుతోంది కాబట్టి ఓకే, లేదు అంటే ఇది నిజంగానే అటు న్యాయ వ్యవస్థకి, పార్లమెంట్కి కూడా మచ్చగా మిగిలిపోయేది అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కేసులో అత్యంత కీలకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు రావడం, అందులోనూ అప్పుడు రఘురామకృష్ణరాజు గారు చెప్పినటువంటి విధంగా, నన్ను ఆ రోజు కొడుతూ ఉంటే ఫోన్ కాల్లో అవతల వైపు చూస్తున్నారు, వీడియో కాల్లో, అది ఎవరు అనేది తెలీదు, పివి సునీల్ కాల్ చేసి మరీ చూపించాడు అనేది ఆయన చేసినటువంటి ఆరోపణ. దానికి సంబంధించినటువంటి ఆధారాలు, గూగుల్ టేక్అవుట్ కావచ్చు, మిగతావి కావచ్చు, టెక్నికల్ ఆధారాలు ఇవన్నీ. అంటే అప్పటికే ఇంకొక దీనికి సంబంధించి, ఫోన్ కాల్కి సంబంధించి పోలీసులు ఇంకొక ఫైండ్ అవుట్ చేశారు. ఏంటంటే ఈ యాపిల్ ఐఫోన్స్ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఈ ఫేస్ టైమ్ అని ఉంటుంది. ఫేస్ టైమ్ తోటి కాల్స్ చేసాము ఇది అంటే ట్రేస్ అవ్వడం కష్టం. అలాగే వాట్సాప్ కాల్స్ కూడా కొన్నిసార్లు ట్రేస్ అవ్వడానికి లేదు. సో ఆ విధంగా టెక్నాలజీని యూజ్ చేసుకుని చేశారు. మరి ఎవరికి ఫోన్ చేసి చూపించారో అనేది తేలాలి అని చెప్పి గతంలోనే స్టేట్మెంట్ ఇచ్చారు దీనికి సంబంధించి. మరి ఇప్పుడు ఆ వీడియో కాల్ చూసి ఆనందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారేనా? ఆ చూపించినటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందాన్ని చూడాలి అనుకుని ఆ కాల్ చేసినటువంటి వ్యక్తి పివి సునీల్ కుమార్ గారేనా? ఇవన్నీ కూడా బయటికి తేలాలి. సో రేపమాపో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు వెళ్తున్నాయి అండ్ విచారణకు రావాలని పిలుస్తున్నారు. మరి వచ్చిన తర్వాత విచారణ జరుగుతుందా, లేదు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచేటువంటి అర్హత లేదు సిట్టికి అని చెప్పి ఏమైనా నోటీసులకి సమాధానం ఇస్తారా అనేది కూడా వేచి చూడాల్సిందే. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు అందడం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక నోటీస్ వెళ్ళింది అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదు. ఇప్పుడు కేవలం ఇది కస్టోడియల్ టార్చర్ కేసుకి సంబంధించి అనుకుంటే పొరపాటు. గతంలో జరిగినటువంటి అక్రమాలు వీటన్నిటికీ సంబంధించి ముఖ్యమంత్రిగా ఆయన ఏది చెప్తే క్యాబినెట్ దానికి తానా తందానా అనాల్సిందే. ఆఫ్టర్ దట్ అధికారులు ఆయన ఏది కోరుకుంటే అది జరగాల్సిందే. దానన్నిటికి నిర్ణయాధికారం అంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంది. పాలనాధిపతులుగా ఐఏఎస్లు ఉన్నప్పటికీ పాలకుడిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయన మాటే వీళ్ళందరికీ శిరోధార్యం. సో అనేక కేసుల్లో కూడా విచారణకి జగన్మోహన్ రెడ్డిని హాజరవ్వమనే అవకాశం కూడా ఉంటుంది అనేది న్యాయవర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. బట్ ఇది భారత రాజకీయాల్లో ఇది కూడా ఒకానొక కీలకమైనటువంటి సంఘటన మిగలబోతోంది. రానున్న రోజుల్లో మరిన్ని సంచలనాలు నమోదు కాబోతున్నాయి. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ నుంచి వాదన ఎలా ఉంటుంది, వేరే విచారణలో ఏం చెప్తారు అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.